హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా వీడియోస్ ఉన్నాయి, 200+ మొత్తం ఇన్ఫర్మేషన్ అనమాట. వెళ్ళి చూసేయండి. సో ఎవరికైనా అబ్రాడ్ ఇంట్రెస్ట్ ఉంటే రావాలి స్టడీకి అని, జాబ్స్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. వాట్సాప్లో అయినా, నార్మల్ కాల్ అయినా, ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది, ఫిల్ చేయండి. విత్ ఇన్ 24 అవర్స్లో మీకు కాల్ అనేది వస్తుంది అనమాట. టైటిల్ చూస్తుంటారు, ఇది ఇంకా ఇదే వీడియోలు చేస్తుర్రా అనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అనమాట. పొగరేం కాదు, ఎందుకంటే ఉన్నారు ఆ టైపు పీపుల్. సో ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు అనమాట. తప్పట్లేదు షేర్ చేయటంలో. 2025 మే కానీ సెప్టెంబర్ ఇంటెక్ కానీ రావచ్చా? మీకు ఇంకా చాలా మీకు టైం ఉంది, ఇంకా అప్లికేషన్స్ వేసుకోవచ్చు సెప్టెంబర్కి. ఎందుకంటే సెప్టెంబర్ అనేది ఎక్కువ మంది వస్తూ ఉంటారు జనరల్గా స్టూడెంట్స్. అదే ఎందుకంటే మేకి జూన్కి గ్రాడ్యుయేట్ అయిపోతారు డిగ్రీ. సో అందరూ అబ్రాడ్ ప్లాన్ చేస్తూ ఉంటారు. నేను 1 year నుంచి కన్సల్టెన్సీ రన్ చేస్తాను కదా, 100 దగ్గర వరకు స్టూడెంట్స్ వచ్చారు ఇప్పటి వరకు మంచిగా. మేము ఫ్రీ అనమాట, ఎక్కడ డబ్బులు తీసుకోము, అందరు హ్యాపీయే. సో ఈ ఇయర్ ఎక్కువ యూఎస్ అయితే ఎవరు వెళ్ళట్లేదు. చాలామంది నేను చూసినంత ప్రకారంగా మొత్తం ఇట్లా పడిపోయిందనమాట. ఎక్కువ శాతం యూకే ఉంది కన్నా అందరికీ. సో బెటర్ ఎవరైనా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలంటే ఎర్లీగా స్టార్ట్ చేసుకోండి. వచ్చేవాళ్ళు ఉంటే ఎర్లీగా స్టార్ట్ చేసుకోండి. అది సరదాగా ఆట ఆడుకుంటే అయితే ఉండవాకండి. వేరే కన్సల్టెన్సీ నుంచి పోతున్నా సరే అలర్ట్గా ఫాస్ట్గా ఉండండి. అంత తెలిసిన దగ్గర చేసుకోండి. అండ్ 2025లో రావచ్చా, మేము సక్సెస్ అవుతామా ఏంటి అంటే, ఒకసారి నా జర్నీ తీసుకోండి. నేను స్టూడెంట్గానే వచ్చిన, చాలా పార్ట్ టైం జాబ్స్ చేసిన, నేను కష్టాలు చూసిన, జాబ్స్ చేసుకుంటే ఇప్పుడు Type 2 ఒక స్కిల్డ్ వర్కర్ వీసాతోటి ఉన్నా అనమాట. ఇంకా అసలు నేను చెప్పాలంటే అదేం సక్సెస్ కాదు, ఇంకా సక్సెస్కి ఒక మెట్టేసిన అంతే నేను. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ అచీవ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అనమాట. మన ప్లాన్స్ అవన్నీ వేరే లెవెల్ ఉంటాయి. సో ఎవరైతే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారో నేను ఇచ్చే సజెషన్స్ కొన్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు, ఎందుకంటే అందరికీ తక్కువ ఫీజు రాదు. సో అది ఎందుకంటే తెలుసా, ఎక్కువ ఫీజు ఎవరికైనా వస్తుంది, అందరికీ తక్కువలో రాదు. ఎవరికైతే ఎక్కువ బడ్జెట్ పెట్టుకోలేకపోతున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసేది ఏందో తెలుసా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, 2 yearsకి వచ్చేసరికి 12 lakhs ఉంటుంది అనమాట ఫీజు. వాటికి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చూస్తా. ఎలిజిబిలిటీ ఉంటే 12 lakhs అయిపోతున్నారు కదా, ఆ 2 years పెట్టుకొని, ఆ 2 yearsలో నీ స్కిల్స్ పెంచుకొని పార్ట్ టైం లెక్క చేసుకుంటూ ఫుల్ టైం జాబ్ కొట్టుకోవడానికి గైడెన్స్ ఇస్తాను అనమాట. సో ఎవరైతే తక్కువ ఫీజు ఎలిజిబిలిటీ లేరో ఒక స్టెప్ పెంచుకుంటూ పోవాలి, తప్పదు ఫీజెస్ అనేవి. కాకపోతే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో కూడా తక్కువ ఫీజుకి, వాళ్ళకి తెలియక ఎక్కువ ఫీజుతో పోతున్నారు. అబ్రాడ్ అంటే 20 lakhs అని ఫిక్స్ అయిపోతున్నారు. 20 lakhs కాదు, 12 lakhsలో కూడా అయిపోగొట్టుకోవచ్చు. బట్ ఎలిజిబిలిటీ మ్యాచ్ అవ్వాలి యూనివర్సిటీతో. అది మనతో చెక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మన కన్సల్టెన్సీ నెంబర్స్ ఉంటాయి కదా, వాటికైనా కాల్ చేయండి, చెప్తారు. సో సక్సెస్ అవ్వచ్చా అంటే అదే చెప్పా కదా, యూనివర్సిటీ డిపెండ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. నీ ఫీజు అనేది ఒక ప్రాపర్ ప్లాన్ కరెక్ట్గా ఇట్లా గ్రాఫ్ గీసుకో. నువ్వు ఏదైనా కన్సల్టెన్సీతో పోతున్నావు అనుకో, నా జాబ్కి వే ఆఫ్ ప్రాసెస్ ఏంది అని నువ్వు చెప్పు. తెలుసా తెలీదో అడుగు ఫస్ట్. తెలియకపోతే నీకు కష్టం. మనోళ్ళు పోయారు, సక్సెస్ అయ్యారు, మనోళ్ళు పోయారు, వాళ్ళ నెంబర్ ఇస్తా, పార్ట్ టైం సెట్ చేస్తా అంటే తంతుంది. నమ్మవాకు. పార్ట్ టైం ఇప్పిస్తా అంటే నమ్మవాకు. మేము కూడా ఎప్పుడు అదే అంటాం, పార్ట్ టైం ఇప్పిస్తా అని చెప్పాం అనమాట. గైడెన్స్ ఉంటుంది, మన సైడ్ నుంచి అయితే గైడెన్స్ ఉంటుంది అని అయితే చెప్తాం అనమాట. పార్ట్ టైం ఇప్పిస్తా అంటే ఇండియాలో ఎక్కడ ఉన్నారు పార్ట్ టైం, ఇక్కడ ఏం పార్ట్ టైమ్స్ ఉన్నాయో ఎట్లా తెలుసు? అసలు ఒక యూనివర్సిటీ ఎట్లుంటుందో తెలుసా? మాడ్యూల్స్ ఏముంటాయో తెలుసా? ఎన్ని డేస్ ఉంటుందో తెలుసా? ఎగ్జామ్స్ ఉంటాయా? అసైన్మెంట్స్ ఉంటాయా? ఆ యూనివర్సిటీలో ఎక్కువ మంది ఫెయిల్ చేస్తున్నారా? ఏమన్నా టార్గెటెడ్గా ఫెయిల్ చేస్తున్నారా? ఇంటర్న్షిప్స్ ఎక్కడ కొట్టాలి? ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి? అసలు అక్కడిని ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి ట్రైన్ జర్నీ ఎన్ని అవర్స్ ఉంది? ఎంత టికెట్ పడుతుంది? నాకు ఎంత నెలకు ఖర్చు అవుతుంది? నేను ఎంత సేవ్ చేసుకోవచ్చు? పార్ట్ టైం చేస్తే ఎంత వస్తుంది? ఒకవేళ నేను పొరపాటున నాకు దోలు ఎక్కువ, నేను క్యాష్ అండ్ జాబ్ చేసుకుంటా, అది చేసుకున్నా ఎంత వస్తుంది? క్లియర్గా అలా అడుగు, చెప్తారా లేదా అని చూడు. మనం అడుగుతా ఇట్లా చెప్తాం. ఎందుకంటే నేను స్టూడెంట్కి వచ్చిన
ప్రతి ఒక్కటి నేను ఎక్స్పీరియన్స్ అయినా ఒక స్టేజ్లో ఉన్నా. ఎవరైనా నన్ను ఇప్పుడు క్వశ్చన్ నన్ను రేజ్ చేయండి, నేను ఆన్సర్ ఇవ్వడానికి నేను రెడీ. ఇన్ని రోజులు అడుగుతూ ఉండాలి, నువ్వు ముందర జాబ్ కొట్టినావా అని. కొట్టిన కదా, ఇప్పుడు అడగండి ఏ క్వశ్చన్స్ అయినా. సో అది చెప్పేది ఏంటంటే, నా దగ్గర నుంచే రావాలని నేను అనుకోను. బెటర్, ఎందుకంటే అందరు ఎక్కువ శాతం చూసింది మా కజిన్ చేస్తున్నారు, మా అక్క చేస్తుంది, నాకు డాడీ తెలిసిన వాళ్ళు చేస్తున్నారు. మొత్తం వాళ్ళే పెద్ద కట్టప్పలు వాళ్ళే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, వాళ్ళ అన్నయ్య అంట, వాళ్ళ కజిన్ అన్నంట 20 లక్షలు యూనివర్సిటీ వేస్తున్నాడు, ఆడికి 12 లక్షల్లో కూడా అయిపోతుంది నేను చూసిన ప్రొఫైల్. అది అసలు నీకు కట్టప్పలే ఉన్నారు అందరూ ఎన్నిపోటు పొడిచే వాళ్ళు. సో బేసిక్గా క్లియర్గా చూసుకో, అన్నలు తొక్కలు గిక్కలు ఏం పెట్టుకోకు, రిలేషన్ వరకే ఉంచండి. మీ కెరియర్ని తీసుకుపోయి వాడి చేతిలో పెట్టకండి, వాళ్ళ చేతిలో, సారీ. సో బేసిక్గా ఏంటంటే, నువ్వు రీసెర్చ్ ఎక్కువ చెయ్యి, అట్లా డీప్గా చేసుకోకు, రీసెర్చ్ చెయ్యి, నాకున్న ఎలిజిబిలిటీస్ ఏందో తెలుసుకో నువ్వు మామూలుగా. అది తక్కువలో, నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను అనమాట స్లోగన్, తక్కువలో అయిపోగొట్టుకో, ఎక్కువ వీసా పెట్టుకో, స్కిల్స్ నేర్చుకో, జాబ్ కొట్టుకో. ఇవి ఫాలో అయితే 100% నువ్వు సక్సెస్లో అవుతావు. సో అది మరి నేర్చుకో. మరి నువ్వు ఇంకా నేను ఈ ఇయర్ జాబ్స్ సోదంత వద్దు మనకు. జాబ్స్ ఏంది, కొట్టలేనోడు కొట్టలేకపోయినని చెప్తా నేను, కొట్టినోడు కొట్టిందని చెప్తా. నువ్వు ఏదన్నా ఒక ట్రై చేయండి, అసలు నీకు ఎట్లా తెలుస్తుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళకి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను నేను అసలు రమ్మని చెప్పను, రావద్దని చెప్పను, అది బేస్డ్ ఆన్ డిపెండ్స్ అనమాట. ఎందుకంటే నేను చాలామంది, కొంతమంది రావచ్చు అని చెప్పిన, కొంతమంది రావద్దని కూడా చెప్పిన. ఎందుకంటే వాళ్ళ ప్రొఫైల్స్ చూసి అక్కడ జాబ్స్ చేసి ఇంకా బెటర్ ఉంది, తక్కువలో ఉంది అని చూసి కొంతమందిని రావద్దన్న, కొంతమందిని రమ్మని చెప్పిన అనమాట. అట్లుంటుంది మంది అచ్చంగా పక్క అందరు రావాలన్నట్టు ఉండదు. సో తెలుసుకోండి కొంచెం క్లియర్గా ఏంటి అని, ఒక ప్యూర్ హార్టెడ్ అనమాట. నేను ఏందో తెలుసా, ఒకటిని మోసం చేసేనా అనుకో, పైన దేవుడు అనేవాడు నన్ను చూసుకుంటాడు అనమాట. సో నన్ను ఇంత సక్సెస్, నేను ఏంటంటే ప్యూర్ హార్టెడ్గా ఉంటా. అందుకోసమే కావచ్చు ఈ సక్సెస్ వే అనేది నాకు కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు నాకు. అది నేను మోసం అయితే చేయను, ఒకరినైతే అన్యాయం అయితే చేయను, ఎందుకంటే నాకు ఆ గిల్టీ ఫీల్ ఉంటుంది, నాకు ఎప్పుడు ఉంటుంది అనమాట. అదైతే పక్క. అండ్ కొంతమంది టైటిల్ అమ్ముతున్నారు, ఏదో చెత్తగాళ్ళు మొత్తం. మంది తెచ్చుకోవడానికే మనం ఇంత కష్టపడి ఇంత ప్రాసెస్ చేసుకున్నాం, లేకపోతే ఎప్పుడో తెచ్చుకున్న వాళ్ళం. అమ్మోడైతే నేనే ఫస్ట్ టైట్కి పోయి ఉన్నాయి కదా, అది బుర్ర లేదు పాలేదు. సో అది బేసిక్గా ఏంటంటే, మనం ఒక యూనివర్సిటీకే పంపాలి, అదే యూనివర్సిటీ పంపాలని ఉన్నావు. యూకేలో అన్ని యూనివర్సిటీస్కి చేస్తాం కాబట్టి నువ్వు ఎలిజిబిలిటీ ఉండాలంతే. నువ్వు ఎలిజిబిలిటీ ఉంటే చాలు, నీ ప్రాసెస్ నేను చేస్తాను 100%. సో వేరే వాళ్ళ దగ్గర అయినా కూడా నువ్వు ఎక్కువ రీసెర్చ్ చేసుకో. మన కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, దాంట్లో పోయి డిస్కస్ చేసుకో. సో జనరల్ చెప్పాలంటే మన జనరల్గా మన టీం కూడా మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ అప్లికేషన్ మీద కష్టపడుతూనే ఉంటారు, ఆఫర్ తెప్పిస్తారు, అంత బాక్స్ ఇప్పిస్తారు, అంత ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. నీ జోబుల నుంచి ఒక్క రూపాయి కూడా మా జోబులోకి రాదనమాట. ఏదైనా కట్టుకుంటే యూనివర్సిటీకే కట్టుకుంటావు, అంతే ఉండండి. ఏంటంటే కొంతమంది దగ్గర ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళ ఏజెన్సీ అకౌంట్కి వేయించుకుంటున్నారంట, అక్కడి నుంచి పే చేయించుకుంటున్నారంట. నో, ఇట్స్ రాంగ్. వద్దు, మీ నేమ్ తోటి యూనివర్సిటీకి పోవాలి, అది గుర్తుపెట్టుకోండి. మీ నేమ్తో అన్న నీ బ్లడ్ రిలేషన్షిప్ ఉండాలన్నమాట, మీ అమ్మతో మీ నాన్నగారితో. సో వీళ్ళతో అయితేనే డబ్బులు యూనివర్సిటీకి పంపించుకోండి, అంతే. సో రావద్దా అంటే ఎండ్ ఆఫ్ ది డే రావాలనుకున్నాడు ఎట్లయినా వస్తాడు, కావాలొద్దు అనుకున్నాడు ఎట్లయినా ఉంటాడు. కాకపోతే నెగిటివ్ టాక్ని మరి స్టాప్ చేసుకుంటే అది తప్పు అవుతుంది. సో కొంచెం చూడండి, అటు ఇటు అందరిది చూసుకోండి, మీరు కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని గమనించుకోండి. ఎవరికైనా ప్రాసెస్ క్లియర్ కట్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి, మనమైతే హెల్ప్ చేస్తాం. అది హెల్ప్ కాదులే కానీ ప్రాసెస్ చేస్తాం. ఎందుకంటే నేను ఒక్కరి దగ్గర నుంచి 10 రూపీస్ దొబ్బాలని చూడను, ఒక్కొక్కరి దగ్గర నుంచి రూపాయి వచ్చినా సరే హ్యాపీ. ఒకరి దగ్గర నుంచి 10 రూపీస్ తీసుకుంటే తను హ్యాపీగా ఉండడు, నేను హ్యాపీగా ఉండలేను జనరల్గా, ఎందుకంటే నాకు ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. సో అది మొత్తానికైతే ఈ వీడియో కొంచెం ఏదో ఒకటి హెల్ప్ అయింది అనుకుంటున్నా. మొత్తానికైతే మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి డీప్గా, కొంచెం ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మేము డ్యాన్స్లు వేయాలంటే కష్టంలే కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇస్తూనే ఉంటా. సో అది మరి ఉంటా, బాయ్.